సార్ దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను దిక్కులు చూడను, నువ్వు దిక్కులు చూడొద్దు. వచ్చిన పని చూసుకుని వెళ్ళిపో. కుర్రోళ్ళందరూ కలిసి బుక్ చేసినట్టున్నారు దిక్కులు చూడకుండా. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దన్నానా? సార్ న్యూ జాయినింగ్ సార్. అయితే సెండ్ దమ్ ఇన్సైడ్. నమస్తే సార్, ఇవాళ మంచి రోజు అని చెప్తే జాయిన్ చేద్దామని తీసుకొచ్చానండి. అలాగా? అయితే నువ్వు కష్టపడి చదివి ర్యాంక్ కొట్టి పేపర్లో పడాలమ్మా. అంతా మన చేదస్తంగానండి. మంచి రోజు ఏంటి చెడ్డ రోజు ఏంటి? వీళ్ళు మంచి అనుకున్నది రేపు చెడు అవుద్ది, వీళ్ళు చెడు అనుకున్నది రేపు మంచి అవుద్ది. అసలు విషయానికి వస్తే అండి, మా అక్క మా బావ అండి అదేనండి వీళ్ళ అమ్మ నాన్న. మా అమ్మాయిని ఏదో పెద్ద డాక్టర్ని చేద్దామని చెప్పేసి రోజుకి 20 గంటలు ఎంతెంత లావుపాటు పుస్తకాలు పెట్టి తెగ చదివించేశారండి. మార్కులు మాత్రం రావట్లేదండి. అదేంటో అలా కాదు కానీ బావా, రోజుకి 20 గంటలు కాదు 24 గంటలు చదివించే కాలేజీ ఒకటి ఉందంటే అప్పుడు ఒప్పుకున్నాడండి. మా బావదంతా చెట్టు నెంబర్ 1 అయితే కాయ ఆటోమేటిక్గా నెంబర్ 1 అవుతుందని లెక్కండి. మరి ఆ లెక్కనే మీ కాలేజే నెంబర్ 1 అని చెప్తే అప్పుడు ఒప్పుకున్నాడండి. మీరు బాగా చూసుకోవాలి. మరి ఏమైనా తేడా పడలు వచ్చినాయి అనుకోండి, మిమ్మల్ని ఏమండి బాబు, మమ్మల్ని తోలు తీసేస్తాడు. మరి ఏమనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మా కాలేజీ గురించి? 24 గంటలు కాదు, కుదిరితే 36 గంటలు దిక్కులు చూడకుండా చదివి పెడతాం. తెలుసా విషయం మీకు? ఏంటి ఓసారి బ్యాక్ చూడండి. 1 4 5 7 8 9 10 మొత్తం 10 ర్యాంక్స్ లో 7 ర్యాంక్స్ మావేనయ్యా. చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దలు పెడతాం తెలుసా? ది ఎంటైర్ స్టేట్ అవర్ కాలేజ్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ డిసిప్లిన్. అప్పుడప్పుడు అయ్యి బాబోయ్, అద్దం పగిలిపోయిందిరా. ప్రిన్సిపల్ గారు చంపేస్తాడేమోరా. ఎవరు డబ్బులతో కట్టాడరా? మన డబ్బులే కదా. వెళ్ళాడరా.